సో మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచం మొత్తంలో అత్యధికంగా భూగర్భ జలాలను వాడేటువంటి దేశం ఏదో మీరు చెప్పగలుగుతారా? సో ప్రపంచంలో అత్యధికంగా భూగర్భ జలాలను వాడుతున్నటువంటి దేశం వచ్చేసి మనకి హర్యానా, ఢిల్లీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భూగర్భ జలాలు అనేది ప్రతి సంవత్సరానికి ఒక 100 సంవత్సరాల క్రితం మీరు చూసినట్లయితే మనం 1 మీటర్ దూరంలో కూడా మనకు 1 మీటర్ దూరంలో కూడా తవ్వితే నీళ్లు పడేవి. కానీ ఈరోజు పరిస్థితి ఏందనేది. సో ఈ విధంగా భూగర్భ జలాలు అంతరించిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, రైతు సోదరులకి నమస్కారం. నా పేరు ప్రణవ్ రెడ్డి. నేను వ్యవసాయ నిపుణుని. సో గత 100 సంవత్సరాల్లో భూగర్భ జలాలు భారతదేశంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందనేది మనం ఇందులో మాట్లాడుకుందాం. సో మీకు ఒక విషయం తెలుసా? భారతదేశం అంటే ప్రపంచం మొత్తంలో అత్యధికంగా భూగర్భ జలాలను వాడేటువంటి దేశం ఏదో మీరు చెప్పగలుగుతారా? సో ప్రపంచంలో అత్యధికంగా భూగర్భ జలాలను వాడుతున్నటువంటి దేశం వచ్చేసి అది మన దేశమే, భారతదేశం. సో ఇప్పటికీ ప్రతి సంవత్సరానికి మనము 245 బిలియన్ క్యూబిక్ మీటర్ల వాటర్ని మనం వాడడం జరుగుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే గత 100 సంవత్సరాలు పరిగణలోకి తీసుకున్నట్లయితే గత 100 సంవత్సరాలు చూసినట్లయితే మనకి హర్యానా, ఢిల్లీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భూగర్భ జలాలు అనేది ప్రతి సంవత్సరానికి 0.5 మీటర్ నుంచి వెళ్ళి 1 మీటర్ వరకు లోతుకి నీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక 100 సంవత్సరాల క్రితం మీరు చూసినట్లయితే మనం 1 మీటర్ దూరంలో కూడా మనకు 1 మీటర్ దూరంలో కూడా తవ్వితే నీళ్లు పడేవి. కానీ ఈరోజు పరిస్థితి ఏందనేది మనందరికీ తెలుసు. సో ఈ విధంగా భూగర్భ జలాలు అంతరించిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటి మనము తక్కువ నీటి ద్వారా పండే పంటలు కాకుండా కాలక్రమంలో వరి, చెరుకు లాంటి అత్యధికంగా వాటరు ఉపయోగించుకునేటువంటి పంటలుగా కన్వర్ట్ అవ్వడము. రెండోది ఏంటంటే ఉచిత విద్యుత్తు అలాంటి కొన్ని పద్ధతుల ద్వారా సో ఎక్కువగా మన వాటర్ని ఏంటంటే మనకు లిమిట్ దాటి మనము వాటర్ని వేస్ట్ చేయడము. తర్వాత ఈ నగరీకరణ అంటే ఈ అర్బనైజేషన్ లోపట ఈ ఇండ్ల కోసం కానీ లేకపోతే ఈ కాంక్రీట్ రోడ్స్ సో ఇలాంటి వల్ల ఈ వాటర్ అనేది ఎక్కడ ఇంకకుండా అది ఒక డ్రైనేజ్ కలిసిపోవడము, ఇలాంటి 2-3 కారణాల వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా అరికట్టచ్చు? సో గ్రౌండ్ వాటర్ అనేది తగ్గుతున్న మాట నిజం. సో మనందరం కూడా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మనం ఎలా అరికట్టచ్చు అంటే, ఒకటి ఎక్కువగా వాటర్ను యూసేజ్ చేసుకునే క్రాపుల నుంచి వెళ్ళి మనకు తక్కువ నీటి మీద కూడా ఆధారపడి దిగుబడి వచ్చేటువంటి పంటలు వేసుకోవడం. సో దాని కిందికి వస్తే జొన్న, రాగులు సో ఇలాంటి స్వల్ప నీటి మీద ఆధారపడేటువంటి పంటల సాగు వైపు వెళ్ళడము. ఇంకొకటి ఏంటంటే మనకు ఇరిగేషన్ మెథడ్స్. ఇప్పుడు మనం అందరూ వాడుతున్నటువంటి ఓపెన్ ఛానల్ అంటే కాలువల ద్వారా మనకు నీటిని అందించేటువంటి మెథడ్లోంచి వెళ్ళి డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను లాంటి పద్ధతులు వాడడం వల్ల సో వాటర్ అనేది తక్కువగా కన్జ్యూమ్ జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మనం వాటర్ని కొద్ది వరకు మనం పొదుపు చేయగలుగుతాం. సో ఇది పక్కన పెడితే మనము గ్రౌండ్ వాటర్ ఎలా రీఛార్జ్ చేయాలి? సో దీనికి ముఖ్యమైన మెథడ్ ఒకటి రూఫ్ టాప్ వాటర్ సేవింగ్ మెథడ్ ఉంటుంది. రూఫ్ టాప్ వాటర్ సేవింగ్ మెథడ్ అంటే మన ప్రతి ఇంటికి కూడా పైనుంచి వెళ్ళి ఈ వాటర్ వెళ్ళిపోవడానికి ఒక మనకు పైప్ లైన్ లాంటి ఏర్పరచుకుంటే ఈ వచ్చినటువంటి పైప్ లైన్ ద్వారా వచ్చినటువంటి అంటే వర్షం పడ్డ తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని సేకరించి అది ఒక చిన్న మనకు ఒక గుంత తీసే గుంతలో కనుక వాటర్ని మొత్తం పంపించినట్టయితే అది ఆ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్గా సేవ్ అవ్వడం జరుగుతుంది. రెండోది అదే వాటర్ని మనం నిత్యావసరంగా కూడా మన ఆ వాటర్ని వాడుకోవచ్చు. తర్వాత రెండో మెథడ్ వచ్చేసి ఇంకుడు గుంతలు. సో ఇంకుడు గుంతలు అనేది గవర్నమెంట్ కూడా కొన్ని ఏరియా లోపల దీన్ని ఇనిషియేషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఇంకుడు గుంతలు అంటే ఎక్కడైతే మనకు ఊళ్ళల్లో కానీ టౌన్లలో కానీ ఖాళీ ప్రదేశాలు ఉంటాయో ఆ ఖాళీ ప్రదేశాల్లో గుంతలు తీసేసి ఈ ఊర్లలో తర్వాత ఈ టౌన్లలో వచ్చేటువంటి వేస్ట్ వాటర్ మొత్తాన్ని కూడా ఆ గుంతకు మళ్లించినట్లయితే ఆ పట్టణానికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మెథడ్. సో ఇంకుడు గుంతలు అనేటువంటి మెథడ్ ద్వారా చేసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ మూడో మెథడ్ వచ్చేసి మనకు గ్రామాలలో పట్టణాల్లో ఉన్నటువంటి ఏవైతే పూటిగా పడ్డటువంటి చెరువులు కానీ లేకపోతే మనకు కనబడతా ఉంటాయో వాటిని మనం ఎప్పుడైతే పూడిగా తీస్తూ ఉంటే ఈ వాటర్ అనేది స్టోరేజ్గా ఉండడం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. నాలుగవది
మనం అందరం కూడా ఇప్పుడు బావుల కన్నా ఎక్కువగా బోర్‌వెల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ బోర్‌వెల్స్‌కి పక్కన 3 ఫీట్ల ఎత్తు, 3 ఫీట్ల వెడల్పుతోటి మనం ఒక గుంతను తయారు చేసి, దాంట్లో బొగ్గుని, తర్వాత ఇసుకని, తర్వాత దాంట్ లోపట దాంతో నింపిన తర్వాత, ఈ పొలంలో ఉన్నటువంటి వర్షం పడ్డ తర్వాత వచ్చేటువంటి వరద వాటర్‌ని మొత్తాన్ని కూడా మనం గనక ఆ గుంతకు గనక దానికి అటాచ్‌మెంట్ చేసినట్లయితే, ఈ వాటర్ మొత్తం గూడా ఎప్పుడు బోర్ అనేది ఎండిపోకుండా సమ్మర్‌లో గానీ, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గానీ ఎండిపోకుండా మనకు గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా రీచార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇవి మనకు ఎలా గ్రౌండ్ వాటర్‌ని మళ్ళీ రీచార్జ్ జేసుకోవాలి, మనకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క వర్షపు బొట్టును ఎలా అయితే మనం దాన్ని తీసుకోవాలనడానికి ఇవి ఈ 5 కారణాలుంటాయి. సో, వీటిని అన్నిటిని మనం ఫాలో అయ్యి, సో, వాటర్‌ని మనం ఎంత బాగా సేవ్ చేసుకుంటే దాని మన భవిష్యత్తుకి అంత బాగా ఉపయోగపడుతుంది. మనకు ఎలాంటి కరువొచ్చినా, ఎలాంటి పరిస్థితొచ్చినా గానీ, మనము తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. సో, అందరికీ తెలుసు గదా! భారతదేశమే అత్యధికంగా గ్రౌండ్ వాటర్‌ని వాడుతున్నటువంటి దేశము. కాబట్టి మన దేశంలో మనం ఎంత పద్ధతిగా వాటర్‌ని సేవ్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి యొక్క రెస్పాన్సిబిలిటీగా భావిస్తూ, సో, థాంక్ యూ అండి.